పిజ్జా పేరు వింటే చాలు తెలియకుండానే మనసు అటు పరిగెడుతుంది. హెల్త్ తో పాటు మంచి టేస్ట్ ను ఇచ్చే పిజ్జా ఉందని తెలిస్తే ఊరుకుంటామా? అది ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. మరి నోరూరించే రోమన్ చికెన్ పిజ్జా తయారు చేద్దాం రండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ చెఫ్ ఆదిత్య గుంటి ఫ్రమ్ ద పార్క్ హోటల్ హైదరాబాద్. ఈరోజు మనం పిజ్జా ఎలా చేయాలో నేర్చుకుందాం. జనరల్ గా పిజ్జా అంటే అందరూ ఈ వానాకాలంలో అందరూ బయట నుంచి ఆర్డర్ చేసుకుని తింటారు. అలా కాకుండా పిజ్జా ఇంట్లోనే చేసుకునే విధానాన్ని నేను మీకు ఈరోజు చేసి చూపిస్తాను. రోమన్ చికెన్ పిజ్జాకి కావలసిన పదార్థాలు: పిజ్జా బేస్, ఆయిల్ 30 ml, ఉప్పు తగినంత. టాపింగ్ కి కావలసిన పదార్థాలు: టొమాటో ప్యూరీ 100 గ్రాములు, గ్రిల్డ్ చికెన్ తరుగు అరకప్పు, ఆలివ్స్ 2, మెక్సికన్ చిల్లీ 2, చీజ్ అరకప్పు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా. ముందుగా పిజ్జా చేసుకోవడానికి కావాల్సిన 2 ముఖ్యమైన పదార్థాలు: డో, ఇంకోటి సాస్. డో ఎలా చేసుకోవాలంటే 1 కిలో మైదా తీసుకుని దాంట్లో 15 గ్రామ్స్ సాల్ట్, 15 గ్రామ్స్ షుగర్, 15 గ్రామ్స్ ఈస్ట్, 400 ml వాటర్ అండ్ 30 ml ఆలివ్ ఆయిల్ వేసుకుని డో చేసుకోవాలి. డో చేసుకుని దాన్ని ఇలా 200 గ్రామ్స్ ముద్దలాగా తీసి పెట్టుకోవాలి. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఆఫ్ పిజ్జా ఇస్ పిజ్జా సాస్. పిజ్జా సాస్ కోసం టొమాటోని సీడ్లెస్ అలాగే స్కిన్ కూడా తీసేసి దాన్ని ప్యూరీ చేసుకుని మిక్సీలో దాంట్లో గార్లిక్ అండ్ బేసిల్ వేసుకుని కుక్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ ముందుగా ఈ డో రోల్ చేసుకుని దాని మీద మిగతా టాపింగ్స్ ఏమైతే చూద్దాం. డో రోల్ చేసుకున్నప్పుడు అది అతుక్కోకుండా దానికి పైన కింద ఫ్లవర్ వేసుకుంటూ పెద్దది చేసుకోవాలి. ఇలాగా ఈ డోని సన్నగా రోల్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా తయారైన పిజ్జా డో బేస్ మీద పిజ్జా సాస్ వేసుకోవాలి. దాన్ని ఈవెన్ గా ఈ పిజ్జా డో మీద స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లో పిజ్జా చీజ్, మొజిల్లా చీజ్ అంటారు దీన్ని, ఇది కూడా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. దాంతో చికెన్ పీసెస్, కుక్ చేసిన గ్రిల్ చికెన్ పీసెస్, అలపినో చిల్లీస్, బ్లాక్ ఆలివ్స్, ఇలా ఈవెన్ గా అన్ని చోట్ల అన్ని ఇంగ్రీడియంట్స్ ఉండేటట్టు స్ప్రెడ్ చేసుకోవాలి. దాని తర్వాత దీనిపైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఫర్ స్పైసీనెస్, గ్రేటెడ్ పార్మెజన్ చీజ్, 7 minutes పాటు కుక్ చేసుకోవాలి. షావల్ పైన తీసుకుని హాట్ అవెన్ 250 degrees ఆల్రెడీ ప్రీ బేక్ చేసుకున్నాం అవన్నీ ఈవెన్ కుకింగ్ కోసం ప్రతి 2 minutes ఒకసారి దాన్ని సర్క్యులేట్ చేస్తూ ఉండాలి పిజ్జాని. ఇప్పుడు థిన్ క్రిస్ప్ పిజ్జా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. మిమ్మల్ని తీసుకుని కట్ చేసి సర్వ్ చేసుకున్నాం. బేక్ అయిన పిజ్జాని
సైడ్స్ లో ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ తో బ్రష్ చేసుకోవాలి. దీనిపైన కొంచెం ఆరిగానో, డ్రై ఆరిగానో, అలాగే కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కావాలనుకుంటే కొంచెం పార్మెజాన్ చీజ్ గ్రేటెడ్ వేసుకుని దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. ఈ మాన్సూన్ సీజన్లో మీరందరూ ఇంట్లోనే ఉండి ఈ పిజ్జాని ఈజీగా చేసుకోవచ్చు. క్రిస్పీ అండ్ హాట్ పిజ్జా ఇస్ రెడీ. రోమన్ చికెన్ పిజ్జాకి కావలసిన పదార్థాలు: పిజ్జా బేస్, ఆయిల్ 30 ml, ఉప్పు తగినంత. టాపింగ్ కి కావలసిన పదార్థాలు: టొమాటో ప్యూరీ 100 గ్రాములు, గ్రిల్డ్ చికెన్ తరుగు ½ కప్పు, ఆలివ్స్ 2, మెక్సికన్ చిల్లీ 2, చీజ్ ½ కప్పు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా. తయారీ విధానం: పిజ్జా బేస్ పైన పిజ్జా సాస్ వేసుకోవాలి. పైన అన్ని టాపింగ్స్ వేసుకుని 250 డిగ్రీల హీట్ లో 7 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, వేడి వేడి పిజ్జా రెడీ. మన ఇల్లే కానీ అదొక అందమైన బొమ్మరిల్లులా ఉండాలనుకుంటున్నారా? అదేంటో బ్రేక్ తర్వాత చూద్దాం. ధీరనాన ధీరనాన ధీరనా ధీరనాన ధీరనాన ధీరనా ధీరనాన